హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము ఎన్సీఈఆర్టీ ప్రయాస్ పోటీకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇది న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ ఎస్పైరింగ్ స్టూడెంట్స్లో భాగంగా గైడ్ లైన్స్ విడుదల చేసింది. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళను రీసెర్చ్ వైపుగా ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించేలా పోటీలు కండక్ట్ చేస్తారు. విద్యార్థులు తమ ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి శాస్త్రీయంగా పరిశోధనలు చేయాలి. ఇందుకు తమ పాఠశాల ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. తమ పరిశోధన వివరాలతో ప్రాజెక్ట్ ప్రపోజల్ను సంస్థ ఈమెయిల్కు పంపాలి. ప్రాజెక్టు వర్క్ వ్యవధి ఏడాది. అవసరం మేరకు మరో 6 నెలలు పొడిగించే వీలుంటుంది. నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేసిన ప్రాజెక్ట్ పరిశోధనా పత్రాలను ఎన్సీఆర్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనికి కావాల్సిన అర్హత చూసినప్పుడు 9 నుండి 12వ తరగతి, 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు నాటికి విద్యార్థుల వయస్సు 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు గ్రూపు తమ టీచర్ హెచ్ఐఈఐ సహకారంతో రీసెర్చ్ చేయవచ్చు. 9 నుంచి 12వ తరగతి వరకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బోధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గైడ్గా ఉండొచ్చు. ఒక పాఠశాల నుంచి ఒక ఎంట్రీ మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్టు వివరాలను చూసినప్పుడు దరఖాస్తు ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పరిశీలించి దాన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ ప్రపోజల్ ఒరిజినాలిటీకి 20%, సైంటిఫిక్ థాట్కి 10%, సైంటిఫిక్ మెథడాలజీకి 10%, జనరేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్కి 20%, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎఫిషియన్సీకి 20%, ప్రాజెక్ట్ ప్రపోజల్ క్లారిటీ రైటప్నకు 20% వెయిటేజ్ ఇస్తూ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత సంబంధిత విద్యార్థులు టీచర్ మెంటర్స్ను ప్రజెంటేషన్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. జ్యూరీ ఎదుట 5 నుంచి 7 నిమిషాలు తమ ప్రాజెక్టును పీపీటీల ద్వారా, చార్టులు కానీ, ఓరల్ డిస్కషన్, అసెస్మెంట్ ద్వారా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపిక చేసిన 15 ప్రాజెక్ట్ ప్రపోజల్ వివరాలు ప్రకటిస్తారు. ఎంపిక చేసిన ప్రాజెక్టులకు సంస్థ రీసెర్చ్, ఇక్కడ ఎంపిక చేసిన వాటికి రీసెర్చ్ అనేది గ్రాంట్ కింద 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో విద్యార్థులకు 10,000, ఒక్కొక్కరికి పీజీటీ, హెచ్ఈఐలకు ఒక్కొక్కరికి 20,000 ఇస్తారు. ఈ మొత్తాన్ని స్టేషనరీ, బుక్స్, ట్రావెలింగ్, డేటా కలెక్షన్, కెమికల్, ల్యాబొరేటరీ, సైన్స్ కిట్, పరిశోధన సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వారానికి 5 నుంచి 7 గంటలు ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభమైన 4 నెలల తర్వాత టీచర్ సహకారంతో విద్యార్థులు నిర్దేశిత ఫార్మాట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇందులో టేబుల్స్, ఫిగర్స్తో కూడిన వివరణ కూడా ఉండాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కావడానికి 15 రోజుల ముందు ఫైనల్ టెక్నికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ల వివరాలు సంబంధిత ప్రయాస్ విద్యార్థులు, టీచర్లు, హెచ్ఏఎంలు వివరాలను ప్రయాస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ప్రయాస్ విద్యార్థుల పరిశోధన పత్రాలను శాస్త్రీయ, బాల వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రజెంట్ చేస్తారు. వీటిని స్టాండర్డ్ జర్నల్స్లో కూడా ప్రచురించడం జరుగుతుంది. ఇక దరఖాస్తు సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 25, దరఖాస్తుల స్క్రీనింగ్ అనేది ఆగస్టు 31, ప్రాజెక్ట్ ప్రపోజల్ సెలెక్షన్ చివరి తేదీ సెప్టెంబర్ 5, జ్యూరీ ఎంపిక చేసిన ప్రాజెక్టుల సమాచారం సెప్టెంబర్ 10న ప్రకటిస్తారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ వర్క్ ప్రారంభం అనేది సెప్టెంబర్ 15 నుంచి ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 సెప్టెంబర్ 2025. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ సెప్టెంబర్ 20, 2025. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి ప్రయాస్ ncert@gmail.com, వెబ్సైట్ ncert.nic.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఇది ప్రయాస్ ఎన్సీఈఆర్టీ ప్రయాస్ పోటీకి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.